హలో ఫ్రెండ్స్, మన సినిలోకం ఎక్స్కి స్వాగతం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ థియేటర్లలో ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు జూన్లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఛద్దీతో రామ్ చరణ్ ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాదు, ట్రేడ్ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈరోజు మనం ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలేంటి, రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంత, అలాగే బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అనే విషయాల గురించి చాలా క్లియర్గా ఒక ప్రొఫెషనల్ ట్రేడ్ అనాలిసిస్ లాగా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఈ సినిమా బడ్జెట్ మరియు మేకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫురిము ఛాంబర్ మీటింగ్లో మేకర్స్ అఫీషియల్గా చెప్పిన ప్రకారం పెద్ద సినిమాను 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. ప్రమోషన్స్ కోసం మరో 15 నుంచి 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 370 కోట్లవుతుంది. అసలు ఒక స్పోర్ట్స్ డ్రామాకు ఇంత బడ్జెట్ ఎందుకయిందంటే దానికి కారణం సెట్స్. 1980ల నాటి నేపథ్యంలో సాగుతుంది కాబట్టి హైదరాబాద్ పరిసరాల్లో అప్పటి వైజాగ్ పట్టణాన్ని, ఒక పాత రైల్వే స్టేషన్ని మరియు ఒక భారీ స్పోర్ట్స్ స్టేడియంని రీక్రియేట్ చేయడానికి చాలా ఖర్చు పెట్టారు. ఇక నటీనటుల పారితోషికాల విషయానికి వస్తే గ్లోబల్ రేంజ్లో ఉన్న క్రేజ్ వల్ల రామ్ చరణ్ ఈ సినిమాకు 100 కోట్ల నుంచి 130 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ అందుకున్నారు అని ట్రేడ్ వర్గాల సమాచారం. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సన పారితోషికం 30 కోట్లుగా ఉంది. ఏఆర్ రెహమాన్ మరియు జాన్వీ కపూర్ పారితోషికాలు కలుపుకుంటే కేవలం రెమ్యునరేషన్స్ కోసమే దాదాపు 170 కోట్లు ఖర్చు అయింది. ఇంత భారీ బడ్జెట్ పెట్టారు కాబట్టి బాక్సాఫీస్ టార్గెట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ సినిమాకు 3 ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో మొదటిది బడ్జెట్ మరియు రికవరీ. సోలో హీరోగా చరణ్ కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్. కేవలం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులే 165 కోట్లకు అమ్ముడయ్యాయి. రెండవ రిస్క్ ఏంటంటే థియేటర్ వివాదాలు. తెలంగాణలో ప్రొడ్యూసర్లు మరియు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజ్ సిస్టమ్ గురించి నడుస్తున్న వివాదం వల్ల ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్లో ఎమోషనల్ అప్పీల్ చేయాల్సి వచ్చింది. ఇక మూడవది ఎక్స్పెరిమెంటల్ కంటెంట్. ఇది రెగ్యులర్ మాస్ మసాలా సినిమా కాదు. బుచ్చిబాబు స్వయంగా చెప్పినట్లు సినిమా లాస్ట్ 50 నిమిషాలు అత్యంత ఎమోషనల్గా మరియు గుండె బరువెక్కించేలా ఉంటుంది. భారీ కమర్షియల్ బడ్జెట్తో ఇలాంటి హెవీ ఎమోషనల్ ముగింపివ్వడం ఒక రకంగా ధైర్యమనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అది ఎలా అంటే నాన్ థియేట్రికల్ డీల్స్ ద్వారా. సినిమా బడ్జెట్ 350 కోట్లు కాగా నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ని 105 కోట్ల నుంచి 130 కోట్లకు కొనుగోలు చేసింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కావడంతో ఆడియో హక్కులను టీ సిరీస్ వాళ్లు 35 కోట్లకు దక్కించుకున్నారు. అన్ని భాషల శాటిలైట్ హక్కులు 50 కోట్ల నుంచి 70 కోట్ల మధ్య, అలాగే హిందీ డబ్బింగ్ హక్కులు 20 నుంచి 30 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే కేవలం డిజిటల్, మ్యూజిక్, శాటిలైట్ ద్వారానే 240 కోట్ల వరకు రికవరీ అయిపోయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కుల బిజినెస్ చూసుకుంటే ఆంధ్ర మరియు తెలంగాణ కలిపి 165 కోట్లు, కర్ణాటక 15 నుంచి 18 కోట్లు, తమిళనాడు మరియు కేరళ 12 నుంచి 15 కోట్లు, హిందీ బెల్ట్ రైట్స్ని జియో స్టూడియోస్ 25 కోట్లకు సొంతం చేసుకుంది. రామ్ చరణ్కు ఉన్న గ్లోబల్ క్రేజ్ వల్ల ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 40 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. టోటల్గా వరల్డ్ వైదో థియేట్రికల్ బిజినెస్ 250 కోట్లపైనే జరిగింది. నాన్ థియేట్రికల్ మరియు థియేట్రికల్ బిజినెస్ మొత్తం కలుపుకుంటే 490 కోట్లపైన రికవరీ అయింది. బడ్జెట్ 370 కోట్లు తీసేస్తే రిలీజ్కి ముందే నిర్మాతలకు దాదాపు 120 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి ప్రొడ్యూసర్స్కి ఎలాంటి నష్టం లేదు, వాళ్లు పూర్తి సేఫ్ జోన్లో ఉన్నారు. నిర్మాతలు సేఫ్ అయ్యారు, కానీ అసలు రిస్క్ అంతా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల మీదే ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అన్నా, డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలి అన్నా బాక్సాఫీస్ టార్గెట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే వరల్డ్ వైడ్గా ఖచ్చితంగా 225 కోట్ల షేర్ రాబట్టాలి. అంటే గ్రాస్ పరంగా చూసుకుంటే సినిమా 420 కోట్ల నుంచి 450 కోట్లు కలెక్ట్ చేస్తేనే హిట్ అనిపించుకుంటుంది. ఒకవేళ 600 కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తే అది పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి మేకర్స్ జూన్ 3వ తేదీన వరల్డ్ వైడ్గా దాదాపు 2500కు పైగా స్క్రీన్స్లో స్పెషల్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 4 గంటల్లోనే $100K మార్కును దాటి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ సేల్స్ $300K దాటాయి. ఓవర్సీస్లో అడల్ట్స్కి $25, కిడ్స్కి $15గా టికెట్ రేట్స్ ఫిక్స్ చేశారు. కేవలం ప్రీమియర్స్ ద్వారానే $3 మిలియన్ కలెక్ట్ చేయాలని గట్టి టార్గెట్ పెట్టుకున్నారు. ఇండియాలో కూడా టికెట్ రేట్ల పెంపుకి సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ కొత్త పాలసీ ప్రకారం మల్టీప్లెక్స్లలో 250 నుంచి 300 వరకు, సింగిల్ స్క్రీన్స్లో 150 నుంచి 175 వరకు టికెట్ రేట్లు ఉండే ఛాన్స్ ఉంది. తెలంగాణలో కూడా మొదటి వారం స్పెషల్ షోస్తో పాటు 175 నుంచి 200 వరకు రేట్లు ఉండొచ్చు. మొదటి రోజు ఇండియా గ్రాస్ టార్గెట్ 100 కోట్ల నుంచి 110 కోట్లు కాగా, వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే 140 కోట్లకు పైగా గ్రాస్ వస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అలాగే ఫస్ట్ లాంగ్ వీకెండ్లో 350 కోట్ల గ్రాస్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్లో 70% కవర్ అయిపోతుంది. ఇక ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే IPL 2026 మే 31తో ముగిసిపోతుంది. జూన్ 4న ఈ సినిమా రిలీజ్ అవుతుండటం వల్ల IPL ఫీవర్ పూర్తిగా తగ్గిపోయి ప్రేక్షకుల ఫోకస్ అంతా సినిమా మీదే ఉంటుంది. పైగా బాక్సాఫీస్ వద్ద మరే పెద్ద సినిమా పోటీ లేకపోవడం వల్ల భారీగా సోలో రిలీజ్ దొరుకుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, మాస్కి పూనకాలు తెప్పించేలా రామ్ చరణ్ రగ్గడ్లు కన్నీ సెట్ అయ్యాయి. కానీ ముందుగా చెప్పుకున్నట్లు ఆ క్లైమాక్స్ ఎమోషన్ జనాలకు ఏ రేంజ్లో కనెక్ట్ అవుతుంది అన్నదానిపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే 600 కోట్లు చాలా ఈజీగా దాటేస్తుంది. కానీ 1000 కోట్ల టార్గెట్ అంటే మాత్రం కొంచెం కష్టమే. నార్త్ ఇండియాలో హిందీ ఆడియన్స్ బ్రహ్మరథం పడితే తప్ప ఆ రేంజ్కి వెళ్లడం పాసిబుల్ కాదు. మే 18న ముంబైలో జరగబోయే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ తర్వాత సినిమా మీద హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, రామ్ చరణ్ పెద్ది సినిమా బడ్జెట్, బిజినెస్ మరియు బాక్సాఫీస్ టార్గెట్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ట్రేడ్ అనాలిసిస్. ఈ డీటెయిల్డ్ బ్రేక్డౌన్ మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ప్రొఫెషనల్ మూవీ అప్డేట్స్, పక్కా బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం మన సినీలోకం X ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. జై హింద్.